మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముందుగా పద్మనాభ స్వామి వారికి వచ్చి ఆశ చూడని అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. ఇంత గొప్ప అవకాశాన్ని అందించిన గంటా శ్రీనివాస్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత అదృష్టం అనేది స్వామిని దర్శించడం అనేది చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. అండ్ కోటి దీపోత్సవం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. తెలుగు ప్రేక్షకులందరినీ తప్పకుండా వచ్చి ఒక్కసారి అయినా వచ్చి కోటి దీపోత్సవంకి వచ్చి స్వామిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మళ్ళీ మళ్ళీ రాదు, ఎక్కడ లాంటిది చూడలేము. సో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ తప్పకుండా అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భీమిలి ప్రజలందరికీ ఇంత గొప్ప అదృష్టాన్ని, ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన గంటా శ్రీనివాస గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను సార్. సార్ మీరు ఎప్పుడు ఇలాగా పిలిచినా నేను ఎప్పుడు రావడానికి రెడీ సార్. నిజంగా గ్రేట్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు నిజంగా ఇక ప్రేక్షకులకి ఇంత అద్భుతంగా చేయడం అనేది ఇక అనందినో భీమిలి ప్రజలందరూ అదృష్టం. సో మీరు కూడా చాలా థ్యాంక్స్ సార్. పురోహితులకి, పండితులు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇంత గొప్ప అదృష్టం స్వామివారు నాకు ఇచ్చినందుకు, గంటా శ్రీనివాస్ గారికి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఎప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న అనంత పద్మనాభ స్వామి దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో ఈరోజు ఇప్పుడే స్టార్ట్ చేసుకున్నాం. ఆ పద్మనాభ స్వామి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, మరి ప్రత్యేకించి ఈ దీపోత్సవానికి సంబంధించి గత నెల రోజులుగా అటు దేవస్థానం అధికారులు, ఇతర డిపార్ట్మెంట్ అందరితో ఇక్కడ కలిపి 2-3 సార్లు కోఆర్డినేషన్ మీటింగు, ఎలా ఏర్పాట్లు చేయాలి, ముఖ్యంగా క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలాగా, ఇవన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొని మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడానికి అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకించి ఈ పద్మనాభ స్వామి యొక్క దీపోత్సవానికి చాలా ప్రాశస్త్యం, ప్రాముఖ్యత, విశిష్టత ఉంది. దేశంలోనే కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి, రెండోది మన పద్మనాభంలో ఉన్న ఈ పద్మనాభ స్వామి. దీనికి సంబంధించి గతంలో ఎప్పుడు కూడా లేదనకంటే ఈసారి ప్రత్యేకంగా ఏదైతే ఘాట్ రోడ్డు, ఆ కొండపైకి ఒక చక్కటి ఘాట్ రోడ్ నిర్మాణం, అలాగే గతంలో ఒక పిడుగుపాటికి ధ్వంసమైన దేవాలయాన్ని కూడా మళ్ళీ మనం పునర్నిర్మించుకొని దాన్ని కూడా శాస్త్రోక్తంగా దాన్ని తిరిగి స్టార్ట్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఈసారి కొత్త విశేషాలు. మరి వేలాది మందిగా భక్తులు తరలివలసిన ఇప్పటికే చూస్తూ ఉంటే మొత్తం ఫుల్గా ప్యాక్డ్గా ఉంది. ఒక మంచి భక్తి పారవశ్యంతో ప్రజలందరూ కూడా దర్శించుకుంటా ఉన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు పోలీసు కానీ, రెవెన్యూ కానీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కటి కోఆర్డినేషన్ చేశారు. ట్రాఫిక్ సంబంధించి కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న మెడికల్ ఇవి కానీ, లేకపోతే ఇతర అన్ని అంశాల మీద కూడా ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడే ఆర్డీఓ గారు కూడా చెప్తా ఉన్నారు. పక్కనే ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టుకున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే దాని నుంచి వెంటనే మానిటర్ చేయడానికి కూడా పక్కనే కమాండ్ కంట్రోల్ కూడా చేయడం జరిగింది. మరి ఆ దేవుని దయ వల్ల ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావాలని కూడా కోరుకుంటూ, ఆ పద్మనాభ స్వామి యొక్క ఆశీస్సులు మనందరి పైన ఉండాలి. ముఖ్యంగా మన రాష్ట్రం పైన అటు అభివృద్ధిలో కానీ మిగతా అన్ని వీటిల్లో కూడా చక్కగా మన రాష్ట్రం ముందుకు సాగాలని చెప్పి కూడా మరొకసారి ఆ దేవదేవుని కోరుకుంటూ, ఆ అనంత పద్మనాభ స్వామి దీపోత్సవంలో పాల్గొని ఆ దీపం వెలిగించే భాగ్యం నాకు కలిగినందుకు, ఆ అదృష్టం కలిగించినందుకు కూడా మరొకసారి ఆ దేవదేవునికి నమస్కారాంజలు తెలియజేసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.